జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి, ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను పెట్టారు. ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు. అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తానన్నాడు. ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినారా? మన ఇళ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా, మనమంతా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం? మనము అప్పులు చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం. అవునా కాదా? కష్టపడుతున్నాం కదా. జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు? కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీన్ని చదివి రవీంద్ర నాకు వచ్చి చెప్పినాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, అమ్మ అందరికీ చెప్పండి మనకు ఆపోజిట్ గా ఉండేటోళ్ళు చెప్తున్నాడు, జగన్ సార్ పిల్లలకి ఎక్కువ రావడం లేదని అని అన్నారు. ఆయన చెప్తే నేను మనసులో అనుకున్నా, పిల్లలకు కాదు జగన్ సార్ ఇంటికి కూడా ఎక్కువ రావడంలా. ఎందుకు? ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి. పిల్లలకే కాదు మా ఇంటికి కూడా రావడంలో ఎక్కువ జగనన్న. ఎందుకంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు. 14 నెలలు పాదయాత్ర చేసినాడు. 14 నెలలు పాదయాత్ర చేసినాడు జగనన్న ఇంటికి రాకుండా. ఒక మనిషికి సాధ్యమయ్యేది కాదు. గత 9.5 సంవత్సరాలుగా ఈ కష్టం లేదనకుండా కష్టం చేసినారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. 14 నెలలు పాదయాత్ర చేసినారు. ఓదార్పు యాత్ర వారాలు నెలలు తరబడి చేసినారు జగనన్న. 9.5 సంవత్సరాలుగా అంత కష్టపెట్టినారు. జగనన్న కూడా పదవి కోసం అంతే కష్టపడినాడు. ఎక్కడే కానీ రాజీ పడలేదు. ఎక్కడే కానీ ఎంతో భయపెట్టడానికి ప్రయత్నం చేసినారు. నీకు అది చేస్తాం, నిన్ను మంత్రి సోనియా గాంధీ చెప్పినారు, నిన్ను మంత్రి చేస్తాం, ముఖ్యమంత్రిని చేస్తాం, ఎన్ని వద్దనుకున్నారు జగనన్న. ప్రజలే కావాలి, నేను ఇచ్చిన మాట కావాలని మాట కోసం ఎన్ని కష్టాలు పడినాడు. మనమంతా మన ఊళ్ళో మన ఊరు మనిషి జగనన్న. మనమంతా జగనన్నకు నిలబడి తాను గుర్తుకు ఓటేసి అన్నవాళ్ళు చెప్తున్నారు, మనం వేసే ప్రతి ఓటు రాష్ట్రానికి మనం చేసే మేలు. మన ఎమ్మెల్యే కోసం కాదు మనం చేసేది, రాష్ట్రంలో రావాల్సిన మార్పుకు మనం వేసే ఓటు మంది. తాను గుర్తుకు ఓటేసి జగనన్నను అవినాశన్నను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థించి వేడుకుంటామమ్మా. నమస్తే నమస్తే. జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి, ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను పెట్టారు. ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు. అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తానన్నాడు. ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినారా? మన ఇళ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా, మనమంతా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం? మనము అప్పులు చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం. అవునా కాదా? కష్టపడుతున్నాం కదా. జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు? కేజీ నుండి పీజీ వరకు